ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా ఇగో ఆ మేధావులారా, ఇగో ఈ ఆర్టికల్ ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వాస్తవంగా. చదువుకోండి, చూసుకుంటే మీకు అర్థమవుతుంది. లోక్సభలో బీసీ చైతన్యం, గతానికి భిన్నంగా ఐక్యతా నినాదం, రాజకీయాల్లో పెను మార్పులు, 3 పార్టీలు 14 మంది క్యాండిడేట్లు, 14 మందికి టికెట్లు, సందర్భంగా ఏదైనా బీసీ చర్చ. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి లోక్సభకు బీసీ నినాదం ఊపందుకుంది. పార్టీ ఏదైనా బీసీ అభ్యర్థికి ఓటు వేయాలని చర్చ మొదలైంది. 4 బీసీలు కలిసిన శుభ అశుభ కార్యం ఏదైనా బీసీకి ఓటు వేయాలని సత్తా చాటాలని భావిస్తున్నారు. 3 పార్టీలు కలిపి 14 మందికి టికెట్ ఇవ్వడం తొలిసారి. ఇందులో బీఆర్ఎస్ పార్టీ 6 టికెట్ ఇవ్వగా బీజేపీ 5, కాంగ్రెస్ 3 టికెట్లు ఇచ్చింది. ఒక్కో నియోజకవర్గంలో పార్టీలో 2 బీసీలకు కేటాయించినా వారికి మద్దతుగా నిలవాలని బీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. బీసీల ఓట్లు బీసీలకే అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది. రాజకీయంగా వెనుకబాటు బీసీలో చైతన్యం కోసం పోరాటం సిద్ధమవుతున్న యువ నేతలు అంటూ గురించి చూస్తున్నాం. చూడు మేధావులారా, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలలో ఇగో ఇది చూడండి మీరు. ఇగో బండి సంజయ్ ఒక బీసీ, ఈరోజు ఈటల రాజేందర్ ఒక బీసీ ముదిరాజు బిడ్డ, ఇగో అరవింద్ మునుర్కా బిడ్డ, ఇగో బూరర్స గౌడ బిడ్డ, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు బిడ్డ, ఇగో నీలమ్మధు ముదిరాజు బిడ్డ. ఎవరిచ్చారు ఎక్కువ? బీజేపీ 4 సీట్లు ఇచ్చింది. దీని ప్రకారం చూద్దాం. అంటే గెలిచేటువంటి వ్యక్తులు, అంటే ప్రభావం చూపేటువంటి వ్యక్తులు చెప్పింది. కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఈరోజు బీఆర్ఎస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈయన కూడా ప్రభావం చూపేటువంటి వ్యక్తి వాస్తవంగా. ఈయన కూడా మెదక్లో నీలమ్మది కూడా ప్రభావం చూపేటువంటి వ్యక్తి. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు చెప్పండి, మీరు బీసీలకు ఎవరు అన్యాయం చేస్తున్నారు? బీఆర్ఎస్ అన్యాయం చేస్తుందా? కాంగ్రెస్ అన్యాయం చేస్తుందా? బీజేపీ అన్యాయం చేస్తుందా? ఈ తెలంగాణలో 30 ఏళ్ల నుంచి ఈరోజు ఆర్ఎస్ఎస్ విధానం నేను చెప్తా. ఆర్ఎస్ఎస్ బాగయ్య అనేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు ఎవరుతున్నారో ఈ రాష్ట్రంలో బీసీ చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. బీసీలకు ఈరోజు రాజ్యాధికారం దిశగా బీజేపీ పాటుపడాలని చెప్పేసి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఆయన పాటుపడుతూ ఉంటే ఇప్పుడు ఆయన ఆలోచన విధానం ఏదైతుందో ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బీసీలకే అత్యధికంగా రాజకీయంగా అధికారం కోసం పాటుపడుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కాంగ్రెస్ చేసేటువంటి విష ప్రచారాన్ని నమ్మి మేధావులు, ఆ కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డ మేధావులు చేసేటువంటి విష ప్రచారాన్ని నమ్మి కనుక మోసపోతే కనుక మళ్ళా బీసీలు చాలా వెనుకబాటుతనానికి గురయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ రెడ్డి రాజ్యం అంతా కలిసి మళ్ళీ బీసీలపైన యుద్ధం ప్రకటించేటువంటి అవకాశం కనబడుతుంది. బీసీలను అణగదొక్కడానికి ఈరోజు మేధావుల్ని వీళ్ళందరూ కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితులను మనందరం కూడా నిలదీసి ఈ దొంగల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. మరి అదే చిత్తశుద్ధి జాతీయ పార్టీ ఏమో బీసీ ముఖ్యమంత్రి అంటది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీసీ ముఖ్యమంత్రి చేస్తారు? ఎందుకు అరదు? ఒక రెడ్డిని ఎందుకు చేయాలి? ఇది బరాబర్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి వాస్తవంగా. నెక్స్ట్ ఇగో ఆర్ఎస్పీ ఎదురీత ఇది మనం చెప్తున్న మాటే. అట్లీస్ట్ ఇవ్వాలని ఎవరో ఒకరు రాసిరు, దిశాలు రాసింది కదా. సవాల్గా నాగర్ కర్నూల్ గెలుపు, స్వేరోస్ బహుజన వర్గం సపోర్ట్ డౌటే, బీఆర్ఎస్ నేతను లాగేస్తున్న కాంగ్రెస్ బీజేపీ, కేడర్ కూడా టర్న్ అయితే మరింత కష్టమే, ఆసక్తిగా మారిన ప్రవీణ్ కుమార్ పొలిటికల్ జర్నీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పార్లమెంట్ ఎన్నికలు సవాల్గా మారాయి. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన ఆయన నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో